ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఈమె రీస్టార్ట్ చేసింది ప్రోగ్రామ్. ఎక్కడ తిరిగినప్పుడు తప్పు లేదు. ఎందుకు వేరు అంటే నేను ఒకటే గుర్తు చేసుకోరా? ఏం గుర్తు చేసుకోవాలా? ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెవరు మధ్యలో బయటికి పో ఇటికి పో, ఆ మావాడు వచ్చిండు ఛానల్లోకి, నువ్వు బయటికి పో, ఆడు ఎట్లా చెప్తా అట్లింటా, ఇవన్నీ మాటలు భయపడతా అనుకుంటున్నావు. ఒక నిమిషం మీరు పోతుంటే ఎట్లా నువ్వెవరు మధ్యలో? ఇప్పుడు కూడా అదే అంటావు, నువ్వెవరు మధ్యలో? మా ఇద్దరు మధ్యలో నువ్వెవరు మాట్లాడుతున్నావు? అవును, సపరేట్ రూమ్ కాదు, సపరేట్ రూమ్ లోనే ఉంటాం. నీకేమైతుంది? మర్చిపోయినా నేను. చూడు బ్రో, ఏడు బ్రో ఇది మనం చూడు బ్రో, ఏడు బ్రో ఇది మనం నాకు ఈ డిస్కషన్లు వద్దు, ఏమొద్దా, నన్ను నా జాగాలు ఉండని అన్నా. అరే నువ్వు మాట్లాడదని చెప్తున్నావు, మాట్లాడడానికి వచ్చింది. ఇంకొక రోజు తాగిపించండి, రోజు తాగడం అంటున్నారా? అన్ని పైసలు లేవు నా దగ్గర. మందు బాబులు మేము, మందు బాబులం. సో వీడియోస్ ఏంటంటే నువ్వు మంచిగా బోనాలకు డ్యాన్స్ చేస్తుంది, కానీ ఇలా దోస్తులు, ఎనిమిలు, ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని మంచి హ్యాపీగా ఉన్నారు. నువ్వు మాత్రం లోపల బయట హ్యాపీగా ఉంటున్నావు, లోపల నీకు తెలుసు నీ బాధ ఏంటో, సింగిల్గా మిగిలిపోయింది ఎవరికి దక్కకుండా. నువ్వు లేదు, నేను చూపించిన కదా, నీకు చూపిస్తుంది ఎక్కడ చూపిస్తాను, నువ్వు రా. అది నువ్వు అడగాలి. అసలు ఈ 100 రూపాయల ఆర్టిస్ట్ ఇక్కడ ఏం పని? ఆయనతో నాకేం పని? ఆయన గురించి చెప్పక నాకు. అసలు ఆ అమ్మాయికి ఏం పని ఇక్కడ? వాళ్ళిద్దరిని వేసుకుని ఇక్కడ ఈకేం పని చెప్పు? అసలు ఏం చేస్తున్నారు ఆయన రూమ్ బంద్ చేసుకుని? కాదు, మీరు కూర్చోకుండా ఎక్కడ ఏం చేస్తున్నారు? అవునా, నాకు కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. డిస్టర్బ్ చేస్తారు ఎవరన్నా? అవును, మాట్లాడుతున్నా, ఏడైనా మాట్లాడుతున్నా, అందుకే ఏడ మాట్లాడుతున్నా. అసలు నీకేమని ఇక్కడ? నేనే పిలిచినా. అరే కనిపించదు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి నువ్వు? రోజు వచ్చినా నీతో వచ్చినది, నువ్వు నన్ను అడక్కే. రోజు నేను నీతో మాట్లాడలేదు, నువ్వు పిలిస్తే నేను వచ్చాను. బోనాలు నాకు అన్నీ చేస్తున్నాను, అమ్మాయిల గురించి మేము హైదరాబాద్ అసలు నువ్వు ఎవరు? తెలీదు బ్రో, నువ్వు పండ పిలిచా నేను వచ్చాను. ఇప్పుడు ప్రాబ్లం ఏందన్నా, నువ్వు అడుగుమానన్నా. నువ్వు ఇప్పుడు నువ్వు ఉంటాయి రూమ్ లా, ఎందుకు కూర్చున్నావు అంటే నీకు నేను సమాధానం చెప్తా. ఎవరికో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. అయినా నీకేమైతుంది? ముగ్గురు మాట్లాడుకుంటే చెప్పు. ఏం తెలియదు, నాకు తెలియదా? నీకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. అందరూ కాల్చుకొని
ఏనా బ్రో ఇదంతా కాదు బ్రో. అగో ఇదంతా కాదు అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెప్పు. వీళ్ళందుకు అసలు మీరెందుకు వచ్చిర్రు? మీరెందుకు వచ్చిర్రు? సరే మన అన్నదంటే ఓకే. నువ్వెందుకు వచ్చినావు? నా ఇష్టం, నువ్వే ఎవరికి చెప్పనికి. నా friend. నేను ఎందుకు వచ్చా అంటే మీరందరూ హ్యాపీగా ఉన్నారు, ఇవి బాధగా ఉంది. మీ హ్యాపీని మీకు చూపిస్తే మీకు అయితే మేమేం చేయాలి? ఇంకా బాధపడితే ఏం చేయాలన్నా ఎందుకన్నా ఇదంతా లొల్లి మాకు? అన్నా అసలు నీకెందుకు? ఇంకో ఒకటి చెప్తా, లైట్ తీసుకో అంతే. నువ్వు కూడా లైట్ తీసుకోవచ్చు కదా మరి. నేను మాట్లాడుతున్నా కదా, నేను లైట్ మాట్లాడుతున్నా తీసుకో ఎందుకు? అలా లైట్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము మాట్లాడుకుంటుంటే బ్రో పిలిచారు. అన్న మేము ఓన్ దగ్గరికైనా పోయినామా అన్న, మా పని మేము చూసుకుంటాం రోజు చూస్తే కదా. ఎడికం వస్తాడు. ఆయన ఏమన్నా తెలుసు కదా, కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాకపోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మీ గురించి ఇబ్బంది పడుతున్నారు కదా. అయిపోయింది. మీ మధ్య ఇప్పుడు ఏం లేదు. ఆయనతో మాట్లాడతారా నీకు అయ్యా, చెప్తున్నా. నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా నాకెందుకు ఆయన అన్నా? ఎందుకు ఆయనకి? వేరే person లా మాట్లాడుతున్నా. మా ఇద్దరి మధ్యన ఏం లేదు. లేకపోవడం అంటారు. ఇప్పుడు మిత్రత అయిపోయింది, ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఈమె రీస్టార్ట్ చేసింది ప్రోగ్రామ్. ఎక్కడికి తెలుసుకోవాలి బ్రో. Restarting ఏం అమ్మా, రీస్టార్ట్? ఇంతే అన్న ఇప్పుడు. ఎండ్ కాదు. మళ్ళీ ఇక్కడ అన్నా, మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యో, ఈ రీస్టార్ట్లు ఎండ్లు ఇదంతా వద్దా నా పర్సన్, నన్ను వదిలేరు. ఇప్పుడు నేను ఏం చేసి నా దోస్తుతో నేను మాట్లాడుకోదా? ఇప్పుడు ఆమెతో మాట్లాడు, ఆమె చెప్పు. ఎందుకు చెప్పాలి నేనెందుకు చెప్తాను? ఆమె నాకు చెప్తుంది. అంతే మరి. ఇంకో అయిపోయింది వాళ్ళిద్దరు నేను అదే నా ఫ్రెండ్ వచ్చింది పోనానికి. నువ్వెవరు? మాట్లాడే లైట్ తీసుకోవాలా? ఒక్క నిమిషం ఇటు చూడు. నీకెందుకు? నువ్వెవరు అసలు? ఎందుకు మాట్లాడు? నువ్వెవరు అసలు? ఎందుకు? నీకెందుకు అసలు? ఈ నుంచి దొబ్బాయి ఫస్ట్ ఈ నుంచి వెళ్ళిపో. ఈ నుంచి వెళ్ళిపో. భయపడతా అనుకుంటున్నావు? భయపడకు. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వైతే నోరు వస్తున్నావు ప్రతిసారి నోరు ఇంత పెద్ద వేసుకొని వరుతున్నావు. ఏం పెద్ద వేసుకొని అందరినీ చెల్లెలు చేస్తున్నావు. ఎందుకు మధ్యలో ఎక్కువ? ఏమైంది ఇప్పుడు? మధ్యలోకి వస్తున్నావు? నువ్వు మరి నా ఫ్రెండ్ ని కొడితే నేను వస్తా. అవును, నాకు కూడా నొప్పి ఉంది. కొట్టద్దు. నీకేమైతుంది ఆమె? మళ్ళీ ఆమె మాటలు అంటుంటే నోటి మీద మంచిగా ఎవరు? వస్తా. నేనెందుకు చెప్పాలా? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అసలు మేము మా పని మేము చేసుకొని మాట్లాడుతున్నాం కదా, నువ్వెందుకు వచ్చినావు? వస్తా, నా ఇష్టం, బరాబర్ వస్తా. వస్తే రా. నేను ఎవరి నా ఇల్లు కాదు, నువ్వు వస్తే రా, వచ్చేయమని చేసుకో. కానీ వచ్చి ఈమెని నువ్వెవరు, నువ్వెందుకున్నావు, నీకు ఏం రైట్ ఉందని అడుగుతున్నావు. కొడతానే ఉంటాయండి. అసలు మాట్లాడకు అన్న. ఏం చేస్తావు? గమ్మున నువ్వు మూసుకో. గమ్మున నువ్వు మూసుకో. నా ఫ్రెండ్ ఆమె ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొట్టా? కొట్టద్దు. కొడతానే. ఆగు, ఇప్పుడు మీ ఇద్దరికి ఏం లేదు. నీకు ఏమైంది అసలు వాళ్ళు ఉంటే? ఉండదమ్మా. ఎందుకున్నదా? నా జిందగీలో ఒక్కరు కాదన్నా, నాకు 100 మంది దోస్తులు ఉన్నారన్నా. నేను అందరితో మాట్లాడతా అన్నా. మాట్లాడుతా. అవును, సెపరేట్ రూమ్ కి ఎందుకు వచ్చినావు? సపరేట్ రూమ్ కాదు, సపరేట్ రూమ్ లోనే ఉంటాం. నీకేమైతుంది? అవసరం లేదు అవన్నీ. నీకు సంబంధం కూడా లేదు. ఓకే. This is what you wanna see me right? Lady, you know how it feels me. They are not. అదంటే పిచ్చిలాగా అనిపిస్తున్నా. వీళ్ళకి అటు ఇటు వెళ్ళిపోతారు. ఏమైంది అడవరు? ఏమో అన్నా. ఎన్నో ఉంటామా చూడు. నేను మాట్లాడుతుంటే ఏం కనిపిస్తున్నావు నీకు? కథలు పడుతున్నావా? అంటే ఎవరు ఏడికి తీసుకుపోయినా పోతావా? మాట్లాడుతుంటే నీకు ఇట్లా వేస్తే ఎట్లా అనిపిస్తుంది? నా దోస్తు. ఫస్ట్ ఎందుకైనా బర్రా కొడతా. ఏం చేస్తావు? చెప్పనా? ఏం చేస్తావు? చెప్పనా? ఏం చేస్తావు? అసలు అది ఏమైంది నీకు? వాళ్ళతో మాట్లాడుకుంటే ఏమైంది? నువ్వు ఇక్కడ నువ్వు ఈయన కూడా తెలుసు. ఆయన ఎందుకు పిలుస్తున్నావు? ఆవిడ కొట్టడం తిట్టడం ఎవరితో ఉంటే నచ్చదు. ఆవిడకి అందుకే నువ్వు అంటే ఒకప్పుడు ఉంటది, ఆ, తర్వాత పోతే అవును. మళ్ళీ వస్తది వేరే వాళ్ళ మీద. మళ్ళీ అటు పోతుంది, ఇటు వస్తది. మెసేజ్ నీతో కలిసి ఉంటాం అనుకుంటున్నా. అన్నా ఇంకో బ్రో అవునా? నువ్వు చెప్పే మరి నోట్లో ఉంది. కంగ్రాట్స్ చెప్తున్నాడు. ఏం చెప్పిన అది అర్థమైంది దానికి. అదే అంటున్నాడు.
అంతే. అరే నా దోస్త్ వచ్చింది నా బోనాలని వచ్చింది మన ఆఫీస్ కి వచ్చింది నేను మాట్లాడుతున్నానా ఇక్కడ అందరు కూర్చోరు కదా మీరు ఇప్పటిదాకా నేను అందుకని తీసుకోవడం నా ఇష్టం వచ్చిన వాళ్ళు లేరు ఇష్టం వచ్చిన లేరు తీసుకొని మాట్లాడతా నీకు చెప్తున్నానండి నేను మీరు అందరు ఉన్నారని మేము వాడు కూర్చొని మాట్లాడుతున్నాం బ్రో మేము ఇద్దరమే లేం కదా ఈడు కూడా ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఓవర్ దోస్తు ఆమె అసలు కొట్టుడు ఎందుకు అదే మధ్యలో వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడతారు ప్రతిసారి. ఎప్పుడు ఒకసారి మనం ప్రాంక్ లా చేస్తే కొట్టింది అప్పుడు ఎందుకు గమ్ముంది ఆమె నేను కూడా చెప్పుకున్నా ఏంది చలో వద్దు ఇష్టం కాబట్టి ఇంకో ఇట్లా చూపించింది అని చెప్పి ఊకే కొట్టడానికి ఎందుకు చిన్నదాని ఎవరు రాను నా గురించి మాట్లాడడానికి అయిపోయింది సిగ్గులేదా వెళ్ళిపో అని చెప్తే మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే నీది ఇంకో నీది ఉంటది కదా నీది అయిపోగానే వెళ్ళిపోవాలి గురించి రా నా గురించి మాట్లాడకు నా గురించి మాట్లాడకు నా గురించి మాట్లాడకు నువ్వు ఎవడమే వస్తావు ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ చౌటంవా ఏం చెప్తున్నా అర్థమైతలేదా నీకు నీ గురించి నువ్వు మాట్లాడినా నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినావు నువ్వు గుర్తు చేసుకో రోగం వచ్చింది నువ్వు ఏమైంది రోగం వచ్చింది ఊకే మర్చిపోతాడు ఏం చెప్తాడు ఇన్ని రోజులు నేను కూడా కోపం ఇప్పుడు వడ్డుకుండా అంటే కూడా అది వాడుకొని వదిలేయడమే మంచిది కదా నా పేరు వాడుకోవడమే కాదు నా నోట్లో డైలాగ్ వాడు చెప్తాడు ఎందుకంటే వాడిని నువ్వు లో చేసావు వాడుకున్నావు వాడుకొని వదిలేయడం కొట్టడం తిట్టడం అన్ని రెడీ అయ్యేసి ప్రపోజ్ చేద్దామని కూర్చొని నాతో కనిపించిన అని చెప్పి ఈ నెల కొట్టేసి ఏందన్నా ఇది అంత తమాషా నాకు ఎందుకు ఇప్పుడు అంతా కాదన్నా ఇప్పుడు ఏమైందన్నా మేము కూర్చొని మాట్లాడినామాట అన్నది నువ్వు ఉండే రూము నువ్వు చెప్పానా నువ్వు తిట్టేమన్నా ఉంటే నీకేమైనా ప్రాబ్లమా నీకు ప్రాబ్లం అంటే చెప్పానా నేను ఆల్రెడీ అడిగినా నేను తీసుకొచ్చిన వచ్చినప్పుడు నీకు నువ్వు చూసుకోవాలి మరి నన్ను ఎందుకు అడుగుతున్నాడు ఏం చేస్తావు మర్చిపోయినా నేను చెప్తున్నా నేను నాకు గుర్తుపెట్టుకోవాలని లేదు నేను మర్చిపోయినా అన్న ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంటే చెప్పన్నా మేము బయట పోయి మాట్లాడుకుంటాం నాకు కదా ఆమెకి నీకేమైనా ప్రాబ్లం ఉందా లేదని అరే ఇన్ని రోజులు మంచిగానే ఉండారు అవి మంచిగానే ఉండారు ఇంకా టార్చర్ వద్దురా నాకు ఇదంతా లోన్లీ నాకు మళ్ళా వద్దానా నాకు లవ్ వద్దు ఏమొద్దునా నీకు చెప్పలేదు చూడు బ్రో ఏడు బ్రో ఇది చూడు బ్రో ఏడు బ్రో ఇది మనం ఇదేంటి బ్రో నాకు అర్థం అవట్లేదు స్టోరీ వచ్చి రాగానే నేను అందుకే చెప్పాను ఇలాంటి ఏం నాకేం తెలుసు చెప్పు అన్న నాకు అదే ప్రశాంతం ఉండద్దా అన్న దోస్తులతో మాట్లాడిన లొల్లి అదే మాట్లాడతాను నా దగ్గర కంటే అక్కడ అడుగు అనుకో బురదల స్పీడ్గా పోతే మన మీదే పడుతుంది అందుకే నువ్వే పెద్ద బురద అదే అందుకే వచ్చినావు మధ్యలో వచ్చినావు మీదికి పోతుంటే ఎట్లా అన్నదన్నా నువ్వెవరు అన్నా ఒక నిమిషం మన మీదికి పోతుంటే ఎట్లా అన్నా నువ్వెవరు మధ్యలో అన్న ఇప్పుడు కూడా అదే అంటావు నువ్వెవరు మధ్యలో మా ఇద్దరు మధ్యలో నువ్వెవరు చాలా మంచిగా రావు ఆన్సర్లు రావు ఎందుకు వస్తాయి రావు అసలు మాట్లాడుతున్నామన్నా ఎందుకు అరే నా దోస్తు వచ్చింది నా హెల్త్ ఖరాబ్ అయినప్పుడు కూడా ఫోన్ చేసింది సిటీలో లేకుండే ఆమె వచ్చింది షూటింగ్ మాట్లాడడానికి వచ్చింది ఇంకొక రోజు తాగిపించండి రోజు తాగడానికి అన్ని పైసలు లేవు నా దగ్గర
మందు బాబులం మేము మందు బాబులం మందు నాగేరు ఇన్ని పైసలు అయ్యి నాగేరు నాకేరే ఎవరు నాకేరు? ఎదురుగా ఉన్నారు కదా ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? ఎవరు తీసుకుర్రా? ఆ? ఎవరు తీసుకుని రూపాయలు రాత్రి ఒప్పుకుంటే మళ్ళీ ఎప్పించిన సిగ్గులేనోడా? నాకు అక్కడే ఓన్లీ శబదాలు ఆడతావా? ఇదా? ఎందుకు అవసరం? 100 రూపాయలు అంటే మరి పోనీరా భయ్. ఎట్టినవి అన్ని గుర్తుండవు బ్రో ఏంది అన్న ఇది అసలు ఎందుకన్నా లొల్లి నాకు? ప్రూఫ్ చూపి. ఆ? దమ్ముంటే ప్రూఫ్ చూపి. ఏంటి చూపించలేదు చూపి. అరే వడ్లే కానా ఇంకో పండుగ లేదు, రోగం వచ్చిందని లేదు, ఏం లేదు, ఏ దేనికైనా ఇదంతా అరే ఏందన్నా ఇది తలనొప్పి. ఒర్రడం అయితే మంచిగా వచ్చా ఆమెకి. అరే ఈమె కూడా అదే మాట్లాడుతున్నాం అన్న మేము ఏం వస్తున్నామే, నీకు చెప్తానా అన్న, నేను నీకు చెప్తున్నా మీ ఆడ కూర్చొని హెల్త్ ఖరాబ్ అయింది మొత్తం బక్కగా అయిపోయి ఇవి మాట్లాడుతున్నాం అన్న. నేను నాకు ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను నీకు చెప్తున్నా. అయ్యే అంత కాకుండా నాతో చెప్పుకోవచ్చు కదా అని చెప్పి నాకు తెలుసు already. ఎందుకు? తెలుసు నాకు already. ఎందుకు మాట్లాడతావు? తెలిస్తే నువ్వే మాట్లాడుకోవచ్చు కదా, నువ్వే డిస్కస్ చేయొచ్చు కదా అది. ఎందుకు చేస్తాను నేను? మరి ఎందుకు చేయొచ్చు నాకు లేదన్నా discuss లేదన్నా నాకు కదా, వద్దన్నా, ఎందుకు? నాకు ఈ డిస్కషన్లు వద్దు ఏమొద్దన్నా, నన్ను నా జాగాలు ఉండని అన్నా. పోయినట్టు ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడు? నేను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇదే మాటలు నేను మధ్య ఇక ఒక్క నేను మాట్లాడినాను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెవరు మధ్యలో బయటికి పో ఇటికి పో, ఆ మావాడు వచ్చిండు ఛానల్లోకి మేము బయటికి పో ఆడు ఎట్లా చెప్తా అట్లింటా ఇవన్నీ మాటలు నాకు మళ్ళీ గుర్తు చేయకు బ్రో అవన్నీ ఈయన బాధలు ఈడుండు, ఈయన బాధ నేనే చూసుకోవాలి, ఆయన బాధ నేనే చూసుకోవాలి, నాది నాకే లేదు ఏందనేది నాకు పరిశాను కానీ ఆమె బాధ అన్న. ఇప్పుడు ఒక మాట అన్న, ఈ జనాన్ని ఉండనిచ్చారా లేకపోతే మేము చెప్పు ఇక్కడ నువ్వు కూర్చో. ఎవరిని అడగాల ఎందుకు అడగాల ఎవరిని ఎందుకు అడగాల? నాకెందుకు? ఎందుకంటే ఆమె కళ్ళ ముందు మీరు తిరుగుతూ ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడే నేను పర్మిషన్ తీసుకోవాలంటే మేమెందుకు ఆవిడ కాసే పర్మిషన్ అంటే ఇదంతా ఏం కాదు, టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? మరి నాకు వచ్చి అడుస్తున్నారు చేస్తున్నారు అదే నాకు అర్థమైతే సడన్ గా వచ్చి మొత్తుకుంటూనే ఉన్నారు ఏందన్నా ఇదంతా? కొడుతూనే ఉంది వచ్చి. అరే ఎందుకు కొడతారన్నా? ప్రతిసారి చేసుకోవడం ఎందుకు అలవాటు కొడతారన్నా? నీకు? ఏం అలవాటు? ఎందుకు కొడతారు? కొన్ని కొడతారు, ఒట్లు అనుకొచ్చి కొడతారు మళ్ళీ అందరూ. ఏం చేస్తావు? ఎందుకు కొడతారు? చూసుకొని మనుషులను వెళ్ళిపోవాలి. ఎందుకు కొడతారు? అది చెప్పండి. ఎవరిని? ఆయన కొట్టినావా? ఇప్పుడు అయిపోయింది కదా. ఊరుకున్నావు కదా? ఎందుకు ఇప్పుడు ఈమె ఊరుకున్నావు? ఊరుకో. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చినా అప్పుడు- ఊరికే. ఇప్పుడు ఆ నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు- తీసుకోవాలా? నాకు ఇప్పుడు ఈమె ఎంత క్లోజా నీకు అప్పుడు అంత క్లోజా? కాదు. మరి మూసుకో. నాకు ఈమె క్లోజ్ నా ఫ్రెండ్ ఈమె చెప్తున్నా కదా, చేయలేయద్దు అదే, కొత్త వాళ్ళు friend లే. ఎవరి మీద చేయలేయద్దు. నాకు మస్తు మంది దోస్తులు ఉన్నారు, ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు ఉంటారు దోస్తులు, నాకు నేను తిరుగుతా, దాంట్లో తప్పేముంది? ఏం తప్పు ఉంది? తిరుగు నీతో తిరగలే, మనం పోలే బండ్ల మీద తిరగలే, ఆ మాట ఎందుకు ఇస్తున్నావు? మరి అదే అంటున్నా కదా, తిరిగినప్పుడు తప్పు లేదు. నేను వేరు ఆమె వేరు. ఎందుకు వేరు? అంటే నేను ఆమె ఒకటేనా? ఒకటే నాకు. గుర్తు చేసుకోరా? ఏం గుర్తు చేసుకోవాలా? ఒకటే. నేను ముయ్యి. ఒకటే. నేను ఆయనతో మాట్లాడుతున్నా. మధ్యలో వస్తున్నావు. నువ్వు తప్పే మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఎందుకు వస్తున్నావు? నీతో మాట్లాడతలేను. అరే నువ్వు మాట్లాడకని కూర్చో చెప్తున్నా ఆయన, కదా. కూర్చో. మాట్లాడకని చెప్తే ఏదిరా భయ్ లొల్లి నాకు పెట్టినావు నువ్వు? నేనేటి పెట్టాను బ్రో మరి నువ్వు మంచిగా ఉండరా భయ్ దాంతో? నేను నిన్న మంచిగా ఉంటే అయిపోతుందా అసలు? నాదే తప్పన్నా, నేను అనవసరం ఇంత దాయిపించిన వీళ్ళిద్దరిని విడగొట్టినా రేపటి నుంచి నేను కలుపుతారా? నాకు ఇవన్నీ వద్దు నువ్వెవరు నాకు నీ పక్కనే ఫ్రెండ్ ఉంది మరి ఇద్దరు వాళ్ళు మంచిగా ఉంటారు కదా మీరు. ఇగో. ఏం లేకుండా మంచిగా మంచిగా అందుకనే కదా నిన్న రెడీ చేసి వచ్చి తెలియంది అందుకనే కదా రెడీ చేసి వచ్చి ప్రపోజ్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దామని. నీ పక్కన ఫ్రెండ్ సెర్చ్ చేయొచ్చు కదా ఆ? నీ ఫ్రెండ్ ఏంద్రా ఇది నువ్వు రోజు రోజు టూ మంత్స్ అయితే లేదా బాయ్? ఎవరిని పక్కకు రాలేదు వింటావా? రాలేదు. ఎవరిని పక్కకు రాలేదు, మీ ఇద్దరు నేను కూడా. ఏమంటాను తెలుసా? ఇష్టం వచ్చినప్పుడు ఉంటాడు మాట్లాడుతా అంతే. కానీ నిన్న రెడీ చేసి వచ్చిన ప్రపోజ్ చేద్దాం అనుకున్నా ఆంతో వేణో ఇంతో వేణో అంటే ఆ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత నేను ఎందుకు మాట్లాడాలన్నా? గమ్మనుండు. నువ్వు ఎవరితో మాట్లాడుకో. Same మీ నీ friend friend తోని. చేస్తుంది. మీ నీకెందుకు? friend తో మాట్లాడు. అసలు నీకెందుకు? అరే బతిలా నాతో మాట్లాడి నీకు ఇలా నీకెందుకు? మాట్లాడతావు? ప్రతిసారి నీకెందుకు? నువ్వు డెబ్బై నుంచి ఊరికే మధ్య దుర్తుది. నీకెందుకు? మధ్య నేను మననతో ఇప్పుడు గురించి మాట్లాడు. ప్రెసెంట్ ఎప్పుడు? మననతో మాట్లాడుతుంటే దూరింది. నేను ఇప్పుడు కాదు, నీ దాకా ఎందుకు ఇంతసేపు నువ్వు దూరాలే? నీ దాకా ఎందుకు వచ్చింది? వెనకాల వేసుకో. మేము ఒక నిమిషము మా జాగాలో మేము కూర్చున్నాం, ఇటు దాకా ఎందుకు వచ్చినాం మేము? మధ్యలో దూరింది. వడ్లే నేను మాట్లాడతా,
ఎందుకు వచ్చినావు నువ్వు రూమ్ లో ఏం ఆడొచ్చు చేస్తున్నావు వచ్చినాను అవును నేను ఏం చేశాను నీకు ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తే పట్టించుకున్నాను లేదు కదా నా జాగ్రత్త నేను ఉన్నా నన్ను వెళ్ళిపోమన్నారు మధ్యలోకి వచ్చినావు అన్నారు అన్నీ అన్నారు చూసి వెళ్ళిపోయాను ఇప్పుడు నీ బాధ ఏంది చెప్పు వాళ్ళకి అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది ఇంకో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అరే అన్న నాకు ఏందన్నా ఏముండదు అన్న ఇవన్నీ అనవసరం బ్రో ఏముండదు ఆనికి వచ్చిందన్న దమాకు ఇన్ని రోజులు ఆని తింటుండే నేను నీకు దమాకు లేదురా అని వాడు మళ్ళా పోయింది కదా ఆనికి దమాకు వచ్చింది ఇప్పుడు మెంటల్ అయిపోయినాడు సైక్ వాడు పాపం అయినప్పుడల్లా బాధపడుతుంది నా జిందగీ ఏంది అని నా ఫ్యామిలీ వాళ్ళు నొగ్గులుకొని అన్ని చేసుకొని అన్ని ఉంటే నేను చెప్పినానా? మా ఇంట్లో రోడ్డు మీద వచ్చి మమ్మల్ని వదిలేశారు ఇంకా. నేను నా రోడ్డు మీద చెప్పాను వదిలేశారు. నువ్వు గమ్మునుండు. నీతో ఎవరిని వీడది నీతో మాట్లాడుతా మళ్ళా నీతో మాట్లాడుతా వీడది అంటే 100 మంది 200 మంది కూడా వస్తారు మనకు ఉండాలా మనం ఏం చిన్న పిల్లలం కాదు కదా అన్న గాడిదిలాగా అయినాము నేనేం చేసినా నువ్వు చేసినావు గుర్తు నీకు- చేసుకో, ఇగో బ్రో వద్దు నేను నాకు గుర్తులు నేను పెట్టుకోదలుచుకోలేదు నేను అసలు. ఇంకోళ్ళు వస్తారు బ్రో. గుర్తులాగా గుర్తులే వద్దు మళ్ళా గమ్మున పోవే వెళ్ళిపోవే నన్నే చూడక అన్నా నాకు ఇది వద్దన్నా నాకు ఇప్పుడు ఏం చేయాలి చెప్తే నేను దీంట్లోకని బయట పడాలంటే ఏం చేయాలి చెప్పు ఆమె చెప్పాలి నువ్వు చెప్పు ఉండమని ఎవరితో ఉంటావో ఉండు ఏం తీసుకుంటావో తీసుకో తీసుకుంటా. మళ్ళా నా చుట్టూ తిప్పుకోకుంటే ఆ. మళ్ళా నా చుట్టూ తిప్పుకోకుంటే ఆ. నా పేరు ఖుషిగా ఆహా ఓహో చూసుకో ఇదే ఇలాగో ఉంటుంది చెప్పానికి ఇంకోటి వస్తాడు నీకు మళ్ళీ అరే ఇంకొకటి చెప్పింది ఇంకొకటి రాదురా ఈ దమ్మాట్లేని అరే ఇంకోటి కాదురా ఆమె నేనంట ఆమె చుట్టూ వెనకాల పడేలా ఆమె చేసుకుంటదంట చేసుకొని చేస్తావు కదా అసలు తాగిపించాడు, చేసుకుని ఏంది? లేదు మరి ఆడికి వాళ్ళు తాగింది ఒకటే మీరు ఒక్కదానికి పోనీ ఏం చేసుకుంటా చూస్తా నేను కూడా చూస్తా